చాలా మంది పేరెంట్స్ వచ్చారు కాబట్టి చెప్పాలి. ఓకే, ఫస్ట్ ఒక చిన్న స్టోరీతో నేను స్టార్ట్ చేస్తాను. ఒక నక్క, అడవిలో ఒక నక్క ఫాక్స్ ఒక చిన్న తోపుడు బండిలో ఎర్త్ వామ్స్ని, ఎర్రలు అంటాం కదా, వానపాముల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది అనమాట. ఆహారంగా హాయిగా రోజు భోజనం చేసేస్తా అని వెళ్తూ ఉంటే పైన ఒక గద్ద తిరుగుతూ ఉంటుంది. అది చాలా బద్ధకస్తురాలన్నమాట. దాన్ని వేటాడడం కష్టం, కానీ ఎవరైనా చేసి పెడితే రెడీగా ఉంటే తినేస్తే బాగుంటుంది కదా. ఎవరు కష్టపడాలి, అవసరమా నాకు కష్టపడడం, ఈ పూటకి అయిపోతే చాలు, మళ్ళీ నెక్స్ట్ పూటకి ఇంకెవరినో బురిడి కొట్టించేద్దాం అన్న ఆలోచనలో ఉంటుంది అనమాట ఆ గద్ద. అయితే మెల్లిగా అసలే నక్క చాలా బుద్ధిలమాది, తెలివైంది కదా. నక్క దగ్గరికి వచ్చి, నక్క బావా నాకు ఒక 2 ఎర్రలు ఇస్తావా, వానపాములు ఇస్తావా అని అడుగుతుంది అనమాట. నక్క అసలు జిత్తులు మాటని చెప్పుకున్నాం కదా, మెల్లిగా ప్లాన్ వేసి, సరే గద్ద బావా, నీ 2 ఈకలు ఇవ్వు, నేను నీకు 2 వానపాములు ఇస్తా అంటాను అనమాట. 2 ఈకలేగా, ఏముంది, 2 ఈకలు ఉన్నాయి, నాకు బోలెడు ఉన్నాయి కదా నా వింగ్స్లో అని చెప్పేసి 2 ఈకలు ఇచ్చేస్తే 2 వానపాములు ఇస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట వానపాములు. ఎలా అయితే మనకు ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఎంత హ్యాపీ వేస్తుంది కదా, అట్లా దానికి కూడా అంత హ్యాపీ వేస్తుంది అనమాట. అబ్బాయి ఇంత 2 ఇవా అంటే, ఓ తప్పకుండా నా దగ్గర బోల్ అడుగుతాయి, మరి కండిషన్ అప్లై ఏంటది, ఇంకో 2 ఈకలు. అసలు ఆ గద్దకి సోయే ఉండదు, ఏం జరుగుతుందో తన ఈకలన్నీ ఇచ్చేస్తుంది. లాస్ట్కి ఆఫ్టర్ ఒక 1 అవర్ తర్వాత ఇంకా తన దగ్గర ఈకలన్నీ అయిపోతాయి, ఇంకా బండిలో వానపాములు మాత్రం ఉంటాయి. నాకు బాగా చాలా తృప్తిగా ఉంది, ఈరోజు మంచి భోజనం చేశాను నీ వల్ల, ఇంకొంచెం ఎక్కడో ఖాళీగా ఉంది నా పొట్టలో, ఇంకో 2 ఇవ్వగా అంటే, ఒకసారి నీ ఈకలు చూసుకో ఉన్నాయా, నాకు ఇవ్వడానికి కండిషన్ సప్లై అని చెప్పాను కదా, నీ దగ్గర ఈకలే లేవు, ఎక్కడి నుంచి ఇస్తావు అనగానే అప్పుడు స్పృహలోకి వస్తుంది, ఓ మై గాడ్, నా అన్ని నా రిసోర్సెస్, నా స్ట్రెంగ్త్, నా ఈకలు, నా వింగ్స్. ఆ ఈకలని పోయినాక ఆ వింగ్స్కి బలం లేక అది ఎగిరిపోవాలని చూస్తే అప్పుడు నక్క అటాక్ చేసేసి ఆ గద్దని తినేస్తుంది. Do you understand the story? అర్థమైందా? ఏంటి ఇక్కడ ఈకలేంటి, మీ బలాలు కదా, మీ టైం, మీ రిసోర్సెస్, మీ టీచర్స్, మీ స్కూల్, మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, వీటన్నిటిని పనంగా పెట్టి ఏం చేస్తున్నాం మనం, మన వాల్యుబుల్ టైంని మొబైల్కి ఇచ్చేస్తున్నాం కదా, అవునా? మరి మన రిసోర్సెస్ని మనం లూజ్ అయితే మన ఏం జరుగుద్ది మనకి అన్నది చిన్న స్టోరీ దాకా అర్థమైందా? మన వింగ్స్ని మనం కోల్పోతున్నాము. టీవీ చూడొద్దని నేను చెప్పను, మొబైల్ చూడొద్దని నేను చెప్పను. టెక్నాలజీ, వీ హ్యావ్ టు యూటిలైజ్ ద టెక్నాలజీ, బట్ వీ షుడ్ నాట్ అడిక్ట్ టు అవర్ టెక్నాలజీ. బానిసలు కావద్దు, ఎంత అవసరమో అంతే వాడుకుందాం. అలాగే సిట్ స్ట్రైట్ ఫస్ట్. యా, వచ్చింది అటెన్షన్ కదా. ఒక చిన్న పోస్చర్ మారితే మీకు ఎంత అటెన్షన్ వస్తుందో చూడండి. సో డియర్ చిల్డ్రన్, మనం అనవసరమైన విషయాలకి బానిసలకి అవసరమైన కోల్పోతున్నాము. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మేము కూడా ఇప్పుడు నేను ఈ స్టోరీ చెప్తున్నా, నేను కూడా చెక్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వేర్ ఐఎమ్ వేస్టింగ్ మై టైం, వై ఐఎమ్ అనేబుల్ టు యూటిలైజ్ మై టైం అని నేను క్రాస్ చెక్ చేసుకుంటూనే మీతో చెప్తున్నాను. అంటే there is a need, there is an introspection to check ourselves. మనల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి కదా. మిర్రర్ ఎక్సర్సైజ్ మీ క్లాస్లో చెప్తూ ఉంటాయి కదా, మనల్ని మనం ఒక అర్థంలో చూసుకొని ఏంటి ఈరోజు నేను చేయాలనుకున్నా ఎన్ని చేశానా లేదా, పడుకునే ముందు ఒక్కసారి మనతో మనం మాట్లాడుకుందాం. ఈరోజు నేను ఎక్కడ టైం వేస్ట్ చేశాను, క్లాస్లో పక్కనోడిని గిల్లి గిచ్చి వాడిని డిస్టర్బ్ చేసి నా టైం వేస్ట్ చేసుకున్నానా అని చెక్ చేసుకుందాం. ఓకేనా? అండ్ డియర్ పేరెంట్స్, ఇప్పుడు మీ కొరకు ఓకే. సో కేవలం పిల్లల్ని మేము స్కూల్కి పంపించేసాం కదా, ఇంకా పిల్లలు వదిలేసాం కదా, టీచర్లు చూసుకుంటారులేండి, మాకెందుకు గోల. మీ ఇంట్లో 1-2 కదండి, మాకు ఇంతమంది కదా, 250 స్టూడెంట్స్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. మీ ఇంట్లో 2 పిల్లలే మీకు బరువు అయితే మరి మాకు 250 మంది పిల్లలు, మేము ఎక్కడ పోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలి కదా. సో ఇది ఒక సమిష్టి కృషి, టీమ్ వర్క్. మేము ఇక్కడ 8 అవర్స్ మేము ఎంత కష్టం, ఆఫ్టర్ గోయింగ్ home,
ఉండాలి. చాలా మంది పేరెంట్స్ మా పిల్లడు వినడండి, మా అమ్మాయి వినదు, మా అబ్బాయి వినడు. ఎందుకు వినరు? మీరు పంట వేస్తారు కదా, పంట వేసిన ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫస్ట్ దున్నుతారు, దున్నిన తర్వాత అందులో ఎరువులు వేస్తారు, ఆ తర్వాత గడ్డి మొలుస్తూ ఉంటుంది. విత్తనాల కన్నా గడ్డే ఎక్కువ మొలుస్తాయి కదా, ఎప్పటికప్పుడు కలుపు ఏరేస్తూ ఉంటారు కదా. మరి ఆ కలుపు మన పిల్లల్లో ఏరాలా వద్దా కదా? మా ఒక్కరిది కాదు, మీది కూడా బాధ్యత అనేది ఉంటుంది. ఒక పిల్లవాడి సక్సెస్ అవ్వాలి అంటే ఇల్లు, బడి, సమాజం. మీ పిల్లల ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నారు, మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో స్పెండ్ చేస్తున్నారు అనేది మీ నిఘా, భయం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. వాడికి మా నాన్న కోప్పడతాడు, మా అమ్మ కోప్పడుతుంది అన్న భయం ఉంటే రాత్రి 11 దాకా నేను అప్పుడప్పుడు ఏదైనా పని ఉండి చూస్తూ ఉంటే చాలా మంది పిల్లలు నాకు ఆన్లైన్లో కనబడుతుంటారు, నేను చెక్ చేస్తూ ఉంటాను. సో మరి క్లాస్లో అడిగితే అవును మేడం ఒప్పుకుంటారు కూడా మరి బుద్ధిగా, సిన్సియర్గా. డియర్ చిల్డ్రన్, మన ఇంతకుముందు చెప్పిన స్టోరీలో లాగా మన ఈకల్ని మనమే పెకిలించి వేసుకుంటున్నాం మన, అలా వద్దు. ఒక చిన్న పాట పాడనా? వెండి వెన్నెలా దిగిరాయిలా. వెండి వెన్నెలా అంటే ఇక సక్సెస్, మీరు పొందబోయే మార్కులు, మీరు పొందబోయే క్యారెక్టర్, మీరు పొందబోయే పర్సనాలిటీ, మీరు షేర్ చేసుకుంటున్న పర్సనాలిటీ ఇక్కడ స్కూల్లో. వెండి వెన్నెలా దిగిరాయిలా. ఎందుకు దిగిరాదు సక్సెస్? 10 GPA ఎందుకు దిగిరాదు? మనం కష్టపడితే రాదా? చెప్పండి. ఎస్, యూ కెన్ అచీవ్ ఇట్. అమ్మ కొంగులో చెంటి పాపలా పడిపోతానని పసిపాదాలకి నడకి నేర్పవా, పడిపోతానని పసిపాదాలకి నడకే నేర్పవా. అమ్మ మీరు పేరెంట్స్కి మాట, మా పిల్లోడు, మా అమ్మాయి, మా అబ్బాయి అని ఇంకా మీ కొంగు చాటునే కాదు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తూనే, వాళ్ళకి కష్టపడే తత్వాన్ని నేర్పిస్తూనే పగ్గాలు మన చేతిలో ఉంచుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, పగ్గాలు మన చేతిలోనే ఉండాలి పేరెంట్స్వి. ఓకేనా? పిల్లలకి అవసరమే మొబైల్. ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుందో ఏదో ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాలి, మొబైల్ ఇవ్వాల్సిందే. కానీ వాడు ఏం చూస్తున్నాడు అనేది చెకింగ్, సూపర్విజన్ అనేది, నిఘా అనేది మీరు చెయ్యాలి కదా. అమ్మ కొంగులో చెంటి పాపలా పడిపోతానని పసిపాదాలకి నడకే నేర్పవా, మదిలో దాగిన మధుభావాలకి నడతే నేర్పవా. నడత అంటే ఇక్కడ వ్యక్తిత్వం. కోట్లు ఉన్నాయా, పెద్ద హోదాలో ఉందా, అవన్నీ అవసరమే, కానీ వాటిని మించిన వ్యక్తిత్వం. ఇప్పుడు మన పెద్ద సార్ వల్ల స్టూడెంట్ మన స్కూల్కి 3 lakhs వర్త్ ఆర్వో ప్లాంట్ ఇస్తున్నారు. అక్కడ అబ్బాయి చూడండి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు. తను చేసిన దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇచ్చేయాలి అనుకుంటున్నారు. నిన్న మన ప్రోగ్రామ్ జరిగింది మన స్కూల్లో, ఆశా జ్యోతి వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నారు. వాళ్ళకి ఏం అవసరం మనకి ఇవ్వాలని కదా. సో డియర్ చిల్డ్రన్, మనం కూడా అలా తయారవ్వాలి. నేను బాగా చదువుకొని, నేను బాగా కష్టపడి ఒక మంచి ప్రయోజనం అయిన తర్వాత నా కళ్ళపడికి ఏమి ఇస్తాను, నా ఊరికి నేనేమి ఇస్తాను, మా చెన్నూరికి నేనేమి ఇస్తాను, మా బుట్టాపూరికి నేనేమి ఇస్తాను, నా జిల్లాకి, నా రాష్ట్రానికి, నా దేశానికి నేనేమి ఇవ్వాలి అనేది ఆలోచించండి డియర్ చిల్డ్రన్. ఇంకా చాలా పాయింట్స్ రాసుకున్నాను, కానీ అందరికీ అవకాశం, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి టైం కావాలి. కాబట్టి డియర్ చిల్డ్రన్, కష్టపడితే సక్సెస్ అనేది మన కాళ్ళ కిందకి వచ్చేస్తున్నాను. యా, సో డియర్ చిల్డ్రన్, ప్లీజ్ యూటిలైజ్ యువర్ రిసోర్సెస్. మీకున్న ఇంత మంచి అవకాశాన్ని, మీకున్న టీచర్స్, ఇక్కడున్న ప్రతి టీచర్ కూడా మీకోసం ఒక్కసారి కాదు 100 సార్లు, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోండి. ఎన్నిసార్లు డౌట్లు అడిగితే అన్ని సార్లు చెప్పడానికి మేము రెడీ. మరి ఆర్ యూ రెడీ టు యూటిలైజ్ అవర్ సర్వీసెస్? Yes? Okay, thank you children. Wishing you good luck. And చదువు ఒక్కటే ఆయుధం నాన్న ప్రపంచాన్ని గెలవడానికి. సో
మరి ఆయుధం మీ చేతుల్లో ఉంది, దాన్ని ఎలా మలుచుకుంటారో మీ విషింగ్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. పిల్లలు పేరెంట్స్ ఎవరెవరు వచ్చిందో లేచి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నిలబడండి. మీ పేరెంట్స్ చేసేది మీరు బాగుండాలని ఈరోజు పేరెంట్స్ చేతిలో చేసి మీరు ప్రామిస్ చేస్తున్నారు. ఇది వినండి. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, నాన్న నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, నాన్న నన్ను సాధినందుకు వందనాలు. పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి, పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి, నువ్వు మంచివాడిగా